నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ర్యాలీగా సచివాలయం ముట్టడికి వచ్చిన విద్యార్థులు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు చేపట్టిన సచివాలయం ముట్టడిపై మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అక్రమ్, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని వాళ్ళ నిరుద్యోగులు ముట్టడించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. ఇవాళ నిరుద్యోగ జేఏసీ ఓయూ ఆధ్వర్యంలో, తర్వాత డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు నిరుద్యోగులు. అయితే వీళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇటు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ అయితేనేమి, అటు దిల్సు నగర్ అయితేనేమి, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్దనైతేనేమి ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలిపి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిరుద్యోగులు అడిగారు, ప్రశ్నించారు పోలీసులను. అయినా పోలీసులు పట్టించుకోకుండా వాళ్ళని అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని దుయ్యబట్టారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యూషన్ ఇక్కడ కోచింగ్ సెంటర్లకు, తర్వాత మెస్ ఛార్జీలని, లైబ్రరీ ఫీజులని ఇలా నెలకు వేలకు వేలు చెల్లిస్తూ తమ బతుకులు ఆర్థికంగా భారంగా ఉంటుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి సమీప పోలీస్ స్టేషన్ తరలించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కూడా నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడ ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడు సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయని, ఎవరైనా సమస్యలు వచ్చి చెప్పుకోవచ్చని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని కనీసం సచివాలయం పరిసరాల్లోకి రాకుండా కట్టడి చేయడం ఏంటని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరితో ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు ఇక్కడ సచివాలయం ముట్టడికి వస్తున్న క్రమంలో వాళ్ళని కూడా అక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని సమీప పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఇదే విషయం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2 లక్షల ఉద్యోగం ఇస్తామని, అలాగే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద రాహుల్ గాంధీ వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడి హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు రేవంత్ సర్కార్ తుంగలో తొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ భవన్ లో ఎర్రల్ల శ్రీనివాస్, బాలరాజ్ యాదవ్ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇదే విషయం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నోటిఫికేషన్స్ ఇవ్వడం చేత కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేగాక గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ 55 కాకుండా ఇప్పుడు జీవో నెంబర్ 29 ని తీసుకొచ్చి ఉన్న నోటిఫికేషన్స్ ని కూడా నియామక పత్రాలు ఇవ్వలేకుండా కోర్టు కేసులలో చిక్కుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇది రేవంత్ సర్కార్ చేస్తున్న దుర్మార్గం అని, అలాగే భవిష్యత్తులో కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుంటే మరింత ఆందోళన చేస్తామని, నిరసనలు తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాని ఇక్కడ సచివాలయం దగ్గరికి రాకముందే బీఆర్కే భవన్ వద్దనే వాళ్ళని అడ్డుకున్న తర్వాత వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్స్ తమ నోటిఫికేషన్ చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింధూరా.
రైట్, థ్యాంక్ యూ అక్రమ్. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సచివాలయాన్ని అయితే నిరుద్యోగులు ముట్టడించారు. ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. దాంతో సచివాలయం ముట్టడికి వచ్చిన నిరుద్యోగులు అలాగే విద్యార్థులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డివైఎఫ్ఐ అయితే డిమాండ్ చేసింది.